మాయాపాత్ర. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ నగరంలో భద్రయ్య అనే సామాన్య వ్యాపారి ఉన్నాడు. అతని భార్య పార్వతమ్మ. ఆ దంపతులకు ఏకైక కుమార్తె సరస్వతి. దురదృష్టవశాత్తు సరస్వతికి 10వ సంవత్సరం జరుగుతుండగా పార్వతమ్మ చనిపోయింది. భద్రయ్య ఇరుగు పొరుగు వారి సలహాలను అనుసరించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గంగ. గంగ పెండ్లి అయిన కాపురానికి వచ్చిన మొదటి రోజుల్లోనే సరస్వతిని కన్న కూతురులాగే చూసుకుంటూ ఉండేది. కొంతకాలానికి గంగకు కొడుకు పుట్టాడు. వాడి పేరు కొండ అని పేరు పెట్టుకుంది. క్రమేపీ తన పుట్టింటి వారి ప్రోద్బలంతో మనస్సు మార్చుకుంది. సరస్వతి మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తూ తిడుతుండేది. ఆ తిట్టడం క్రమేపీ వంటి మీద వాతలు తేలేటట్లు కొడుతుండేది. ఎప్పుడూ ఏదో ఒక పనిని చేయించుతూ ఉండేది. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోనిచ్చేది కాదు. ఆ గ్రామం ప్రక్కనే ఉన్న చిట్టడవికి వెళ్ళి కట్టెలు తెమ్మనేది. ఇష్టం వచ్చినట్లు వేధించుతూ ఉండేది. తండ్రి భద్రయ్య కూతుర్ని బాధించవద్దని సలహా ఇస్తే ఆయన మీద కూడా విసుక్కునేది. సరస్వతి పడే బాధలను తండ్రి భద్రయ్య వేదన పడడమే శరణ్యమైంది. కూతురుని చూసి జాలిపడేవాడు. తండ్రికి భార్యను ఎదిరించే శక్తి లేదని సరస్వతి కళ్ళనీళ్లను దిగమృంగుకుంటూ కాలం గడిపేది. ఒకరోజు ఉదయం కట్టెలు ఏరుకు తేవడానికి అడవికి వెళ్ళింది. కట్టెలు ఏరుకొని తన గురించి తను ఆలోచించుకుంటూ కట్టెమోపు మీద కూర్చుని కంట తడిపెట్టి ఆలోచిస్తున్నది. ఎదురుగా పెద్ద పుట్ట ఉంది. సరస్వతి చూస్తుండగానే పుట్టలో నుంచి పాము బయటికి వచ్చింది. పుట్ట మీద ఉండే పడగ విప్పి చుట్టూ చూసింది. దాన్ని సరస్వతి చూడగానే ఆ పాము తనను కరిస్తే బాగుండును, కష్టాల నుండి విముక్తి పొందవచ్చును అనుకుని గబాలన లేచి పాముకు ఎదురు వెళ్ళింది. ఆ పాము పడగ ముడిచి వేగంగా పాకి వెడుతున్నది. అందులోనూ అది సరస్వతి ప్రక్క నుండే పాకి వెళ్ళింది. అయినా అది తన గురించి పట్టించుకోకపోవడంతో ఇంకా కష్టాలు పడే యోగం ఉందనుకుని నిరుత్సాహంతో కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఆమె ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు కోపంతో సవతి తల్లి గంగ కర్ర పట్టుకుని భర్త ఎదురుగానే సరస్వతిని బాధింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వంటి మీద తేలిన వాతలను చూసుకుంది. ఏమైనా తను ఇంటి నుండి వెళ్ళిపోవాలని తలచింది. ఏ కొండ మీద నుండి అయినా దూకి చావాలనుకుంది. ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి బయలుదేరి వెళ్ళింది. తను ఏ విధంగా చావాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఒక ప్రక్క ఆకలి రోకలిపోటుగా బాధించుతోంది. దాహబాధకు నాలుక పిడచకట్టుకుపోతున్నది. ఆ బాధల్ని పట్టించుకోలేదు. ఆ బాధలతోనైనా చస్తే బాగుండును అని అనుకుంది. అడుగులు వేగంగా పడుతున్నాయి. అడవి అంతా అంధకారమయంగా ఉన్నా పట్టించుకోలేదు. ఆ సమయంలోనైనా ఏ విషజంతువో ఏ రాక్షసుడో తనను చూసి పట్టి చంపేస్తే ఎంత బాగుండును అనుకుంది. ఒక మాదిరి ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ తప్ప అంతకన్నా పెద్ద కొండలు ఆ ప్రాంతంలో లేవు. అంతకన్నా చిన్న కొండలున్నాయి, కానీ ఈ సంగతి సరస్వతికి తెలుసును. కట్టెల కోసం వచ్చిపోతూ ఉండటంతో ఆ ప్రదేశం అంతా తెలిసినదే కదా. సరస్వతి కొండపై భాగానికి వెళ్ళింది. కొండపై భాగం నుండి క్రిందకు చూసింది. అక్కడ నుండి దూకి చచ్చిపోవాలనుకుంది. మనసులో కన్న తల్లిని తలుచుకుని దండం పెట్టుకుంది. కళ్ళు మూసుకుని గబాలన కొండ మీద నుండి క్రిందకు దూకింది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఒక వృద్ధురాలు ఆమె ప్రక్కన కూర్చుని సరస్వతి వెన్నుని సవరిస్తున్నది. ఆ ముసలమ్మ ఎవరో అర్థం కాలేదు. ఆమె వంక చూసింది. ఆ ముసలమ్మ చిరునవ్వుతో తల నిమిరింది. ఎందుకమ్మా అంత ఎత్తు నుండి దూకావు? చావడానికేనా అంది ముసలమ్మ. అవును, నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు చావనీయకుండా అడిగింది సరస్వతి. చావడం అనేది మన చేతుల్లో లేదు.
ఆయుర్దాయం తీరితే ఎటువంటి వారికి అయినా చావు తప్పదు అంది ముసలమ్మ. ఆ ముసలమ్మ ప్రక్కనుంటే ఆమెకున్న ఆకలి దప్పికలు అదృశ్యమైనాయి. ఆమె చూపుతున్న అభిమానానికి సరస్వతి తృప్తిగా ఆమె ఒడిలోకి చనువుగా వంగింది. ఎవరమ్మా నీవు? అర్ధరాత్రి అడవిలోకి వచ్చి చావబోయావు అని అడిగింది ముసలమ్మ. నేను ఒక అభాగ్యురాలిని అంటూ మొదలుపెట్టి తన వివరం అంతటిని ముసలమ్మకు చెప్పింది. నీ వేదన అర్థమైంది తల్లి అన్నది ముసలమ్మ. నన్ను నీతో తీసుకువెడతావా మామ్మ అంది సరస్వతి. తీసుకువెళ్ళేందుకు రాలేదమ్మా, చేతనైన సహాయం చేసి వెడదామని వచ్చాను అంది. సవతి తల్లి బ్రతికుండగానే రాచి రంపాన పెట్టి చంపేస్తున్నది. అది లేకుండా విముక్తి కలిగించుతావా అడిగింది. అప్పుడు ఆ ముసలమ్మ ఇలా అన్నది. నేను ఎవరినో ఏమిటో నువ్వేమీ అడగరాదు. నీకు ఒక రాగి పాత్రను ఇస్తాను. ఆ రాగి పాత్రను నీ వద్ద ఉంచుకొని నువ్వు ఏది కావాలి అనుకుంటే దాన్ని మనసులో తలుచుకుని ఈ రాగి పాత్రను బోర్లించినట్లయితే తక్షణం నీ కోరిక తీరుతుంది. ఇది పురాణకాలం నాటి అక్షయ పాత్రతో సమానం. ఆ పాత్ర నీకు మాత్రం ఉపయోగపడుతుంది. వేరెవరన్నా దీన్ని ప్రయత్నించినట్లయితే ఈ పాత్ర వాళ్లకు సాయం చేయకపోగా వాళ్లను ఆపదల పాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉపయోగించుకో అమ్మా అని చెయ్యి జాచింది. ఆమె చేతిలో ఒక రాగి పాత్ర నిలిచింది. దాన్ని సరస్వతికి అందజేసింది. అది చూసి సరస్వతి ఆశ్చర్యపడింది. చేతితోనే మాయపాత్రను సృష్టించావు, నీవు మాంత్రికురాలివా అని అడిగింది. కాదమ్మా, నేనెవరో తర్వాత తెలుసుకుంటావు అని చెప్పి సరస్వతిని అక్కడ విడిచిపెట్టి లేచి నిలబడింది. అనంతరం సరస్వతి చూస్తుండగానే 4 అడుగులు వేసి మాయమయ్యింది. సరస్వతి శరీరం జల్దరించింది. అంతవరకు అనిపించని ఆకలి, దాహం మళ్ళీ తలెత్తినాయి. వెంటనే సరస్వతి ఆ గిన్నెను ఉపయోగించి భోజనం నీళ్లు కావాలనుకుంటూ గిన్నెను బోర్లించింది. ఆ మరుక్షణంలో ఆ ప్రదేశంలో చీకటి మాయమై వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఆమె ముందు రకరకాల పిండి వంటలతో కూడిన భోజనం, నీళ్ల పాత్ర నిలిచాయి. సరస్వతి ఆకలి, దాహం బాధను తీర్చుకుంది. ఆ తదుపరి తను అక్కడ ఉండేందుకు నివాసంను ఏర్పరచుకుంది. ఆ నివాసంలోనికి ఎవరూ రాకుండా కట్టడి చేయమంది. తను నిద్రించేటందుకు అనువైన పాన్పును ఏర్పరచుకుంది. ఆ రోజంతా హాయిగా గడిపింది. తనకు తీరానికి అవతలగా మరో కుటీరం నిర్మించింది. తన మాదిరి దిక్కు మొక్కు లేని వారు ఎవరైనా ఉంటే ఆ కుటీరంలో చేర్చమని గిన్నెను కోరింది. అంతేగాక బాటసారులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. ఎందరో వస్తున్నారు. ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెడుతున్నారు. ఆమె అనుమతిని పొందకుండా ఆమె నివాసంలోనికి ఎవరైనా వెడుతుంటే అగ్నిజ్వాలలు వాళ్లను తరిమేస్తున్నాయి. ఇలా జరుపుతూ సరస్వతి నిర్విచారంగా సుఖసంతోషాలతో కాలం గడుపుతోంది. మాయ రాగి పాత్రను తన అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోకుండా వచ్చిన వారికందరికీ అన్నదానం చేసి పంపిస్తున్నది. సరస్వతి ప్రతిభ ఆ నోట నగరంలోని పేదవారికి తెలిసింది. ఆ నగరం నుండి ఎందరో పేదలు వచ్చి అక్కడ నవకాయ పిండి వంటలతో భోజనం చేసి వెడుతున్నారు. ఈ వార్త ఆ నగరం అంతటా పాకిపోయింది. అంతేగాక భద్రయ్య భార్య గంగకు తెలిసింది. గంగ ఈ సంగతి భర్త భద్రయ్యకు చెప్పింది. పెళ్ళిడుకు వచ్చిన పిల్ల ఏమైందోనని మనం ఎంతో బాధపడ్డాం. మన సరస్వతిని ఏ దేవతో అనుగ్రహించింది. ఎందరెందరి కోరికలు తీర్చి అన్నదానం, వస్త్రదానం, ఆభరణ దానం అన్నీ చేస్తున్నదట. పదండి, మనం కూడా పోయి చూసి వద్దాం అన్నది. ఆ వార్త విని ఆనందించాడు భద్రయ్య. కానీ గంగను తీసుకువెళ్లేందుకు మనస్కరించలేదు. అయినా గంగ మాటను జవదాటని వాడు కనుక వెళ్ళక తప్పలేదు. ఆ కుటీరం ఉన్న స్థలంను చూసిన వేరొకరిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు గంగ, భద్రయ్య తన తమ్ముడు. వాళ్ళు రావడం సరస్వతి చూసి ఆనందించింది.
వీధిలోకి వెళ్ళి స్వయంగా ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్ళింది. వాళ్ళను ఘనంగా సన్మానించింది. మంచి భోజనం తినిపించింది. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఎదుట నృత్యం చేయించింది అందమైన అమ్మాయిలతో. ఇవన్నీ రాగి గిన్నె సహాయంతో చేసింది. అనంతరం గంగ పశ్చాత్తాపపడుతున్నట్లు అభినయించింది. సరస్వతి మీద అభిమానం వలకబోస్తూ ఇంటికి రమ్మని కోరింది. భార్య గుణం మార్చుకుందేమోనని నమ్మాడు భద్రయ్య. తమ ఇంటికి రమ్మని కోరాడు కూతురిని. అప్పుడు సరస్వతి వాళ్ళ మాటలు నమ్మింది. రాగి గిన్నెతో సహా వాళ్లతో ఇంటికి బయలుదేరి వెళ్ళడానికి ఒక బండిని సృష్టించి దాని మీద వెళ్ళింది అందర్నీ తీసుకొని. గంగ దురాలోచన బయటపడింది. ఆ గిన్నెను తనకు ఇమ్మంది. పిన్ని, ఆ గిన్నె వేరెవరి దగ్గరనూ ఉండకూడదు. దాన్ని నేను తప్ప వేరెవరూ ఉపయోగించకూడదు అంది. ఇవన్నీ కాకమ్మ కథలు, నాకు తెలియనివా? ఇవ్వవచ్చును అంది. గిన్నె ఎవరి దగ్గరుంటే ఏమిటి, అందరం ఒక ఇంట్లో వాళ్ళమే. గిన్నె నా దగ్గరుంటే నీ దగ్గరున్నట్లు కాదా అన్నాడు భద్రయ్య. నోరు మూసుకోమని భర్తకు సైగ చేసింది. పోనీలేమ్మా, నీ దగ్గరే ఉంచుకో అంది నిష్ఠూరంగా. ఆ రాత్రి అంతా నిద్రపోతున్న సమయంలో ఆ గిన్నెను దాచేసింది గంగ. తెల్లారి చూస్తే సరస్వతికి గిన్నె కనిపించలేదు. ఏమైందని సవతి తల్లిని అడిగింది. ఎక్కడి నుండి తెచ్చావో అక్కడికే పోయింది, వెధవ అనుమానాలు నువ్వును అంటూ జుట్టు పట్టుకుని 4 అంటించింది. సరస్వతి ఏడుస్తున్నది. నువ్వు చస్తేనే గాని ఈ ఇంటి పీడ వదలదు అంటూ సరస్వతిని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం పెట్టింది. తప్పని చెప్పేటందుకు భద్రయ్యకు నోరు పెగలలేదు. ఆ వెంటనే గిన్నె తెచ్చింది. మధ్య గదిలో భర్తను కొడుకును కూర్చోబెట్టి మీకేం కావాలో అడగండి, రెప్పపాటు కాలంలో సమకూరుస్తాను అంది. మాకేమీ అక్కర్లేదు, నువ్వు పెడుతున్న చివాట్లు చాలు అన్నాడు భర్త భద్రయ్య. సరే, నాకు కావలసినవి నేను సృష్టించుకుంటాను అంది గంగ. అదంతా కిటికీలో నుండి చూస్తూనే ఉంది సరస్వతి. గంగ మంచి ఆభరణాలు కావాలని మనసులో అనుకుని గిన్నెను బోర్లించి తీసింది. ఆ వెంటనే ఆభరణాలకి బదులుగా ఆ గదంతా తేళ్ళు, పాములు, మండ్రగప్పలతో నిండి ఉంది. గంగ అదిరిపడి అక్కడున్న భోషాణం ఎక్కి నిలబడింది. సృష్టి అయిన విషజంతువులు భోషాణం మీదకు పాకి వెడుతున్నాయి. సరస్వతి గిన్నె సరస్వతికిమ్మన్నాడు భర్త భద్రయ్య. గంగ ఇవ్వటానికి నిరాకరించింది. భద్రయ్య సహించలేకపోయాడు. అక్కడున్న పొడుగాటి కర్రను అందుకొని 4 బాది ఆమె చేతిలో ఉన్న రాగి గిన్నెను గుంజుకున్నాడు. ఆ వెంటనే తలుపు తెరిచి ఆ గిన్నెను సరస్వతికి ఇచ్చాడు. సరస్వతి మనసులో ఏదో అనుకుని గిన్నె బోర్లించి పైకి తీసింది. అంత క్రితం ఆ గది అంతా ఉన్న విషజంతువులు మాయమైనాయి. అప్పుడు సరస్వతి చెప్పినట్లు ఆ మాయా గిన్నెను సరస్వతే ఉపయోగించాలని అర్థమైంది గంగకు. అప్పుడు గంగ సరస్వతి కాళ్ళ మీద పడబోయింది. తప్పు పిన్ని, ఆశీర్వదించాల్సిన చేతులు కాళ్ళు పట్టుకోకూడదు, నేను చిన్నదాన్ని అంటూ భుజాలు పట్టుకుని ఆపింది. అనంతరం తనకు గిన్నెను సహాయం చేసిన ముసలమ్మ కావాలని గిన్నె బోర్లించింది. ముసలమ్మ బయట గుమ్మం నుండి లోపలకు వచ్చింది. ఆమెకు నమస్కరించి తనకు సహాయపడింది ఆమెనని చెప్పింది. నువ్వు ఎవరు తల్లి అంది. తానొక యక్షకన్యనని చెప్పింది. నీ యథారూపం చూపించు తల్లి అని వేడుకుంది. యక్షకన్య యథారూపంలో కనబడింది. అది సామాన్యమైన గిన్నె కాదు. ఆ పాత్ర సరస్వతి కొరకు సృష్టించినది కనుక ఆమె మాత్రమే ఉపయోగించాలి. ఇతరులు ఎవరు ఉపయోగించినా మరణాన్ని కొని తెచ్చుకున్నట్లే అంది. ఒక విధంగా అది అక్షయ పాత్ర. దాని అవసరం తీరిపోయాక సరస్వతి కోరితే కనిపించకుండా పోతుంది అని చెప్పి ఆ యక్షకన్య మాయమైంది. గంగ తన తప్పును తెలుసుకొని ఆ రోజు నుండి సరస్వతిని కూడా తన కొడుకుతో సమానంగా ప్రేమగా చూడటం మొదలుపెట్టింది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.